హే ఆల్, మొన్న సాటర్డే రోజు మా పిల్లలు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఒక 4 ఫ్యామిలీస్ కలిసి కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అలాగే శిల్పారామము పిక్నిక్ కోసం వెళ్ళాము. అక్కడైతే పొద్దున్నే పోహా తినేసి బయలుదేరాము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని. సో అక్కడి నుంచి గుడికి వెళ్ళాక గుడిలోని టెంపుల్లో ప్రసాదం, వడ అండ్ బెల్లం లడ్డు అన్నీ తిన్నాము. బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మళ్ళీ మరమరాలు మిక్స్చర్ ఉంటుంది కదా, అదంతా చేసుకొని తీసుకెళ్ళాము. సో అది స్నాక్ కింద తీసుకున్నాను. సో అది ఆ రోజు మొత్తం అయితే బాగా ఎంజాయ్ చేసాం. అందరూ బాగా గెంతి బాగా పరిగెట్టాము. హే ఎవ్రీవన్, సో ఈరోజు సండే బ్రంచ్ చూపించేస్తున్నాను. గోధుమ రవ్వ, పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ, గుత్తి వంకాయ కూర. ఇది నా లంచ్. సో దీంతో పాటు ఈరోజు మా వారు ఎక్కడి నుంచో ఒక స్పెషల్ బిస్కెట్స్ ఏవో తెచ్చారు. టెంప్ట్ అయిపోయి ఒక 2 బిస్కెట్స్ తిన్నాను అంతే. హే ఎవ్రీవన్, సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ. సో ప్రోటీన్ దోశ విత్ ఏమేమి మిక్స్ చేశానంటే పెసరపప్పు, శనగపప్పు అండ్ ఇంకా మినప్పప్పు, మేథీ సీడ్స్, అలాగే కొద్ది బ్రౌన్ రైస్, ఇంకా అటుకులు, ఇవన్నీ వేసేసి నానబెట్టుకొని అది మిక్సీ వేసేసి చేసుకున్న దోశ విత్ టొమాటో క్యారెట్ చట్నీ అండ్ పల్లీలు సొరకాయ చట్నీ. సో ఇది బ్రేక్ఫాస్ట్. హే ఎవ్రీవన్, సో ఈరోజు లంచ్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ విత్ యాపిల్ అండ్ ప్రోటీన్ పౌడర్. ఇది లంచ్. హే ఎవ్రీవన్, సో నిన్నటితో నా థియరీ ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి. రేపు వైవా ఎగ్జామ్ అనుకున్నాం, కానీ కరెక్ట్ గా పోస్ట్ పోన్ చేసేసారు. ఉంటుందో ఉండదో 2 ఫిబ్రవరి అంట. మళ్ళీ అప్పటి వరకు ఆగాలి అంటే ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ ఇంకా తీసుకోవాలి. బట్ ఓకే, ఇప్పుడైతే నిన్న ఫుల్ ఆకలేసేసింది అబ్బా ఎగ్జామ్ అయ్యాక. సో ఇంకా ఒక రోటీ అయితే పరోటా ఉంది, గోబీ పరోటా, అది తినేసాను ఎగ్జామ్ అయిపోయాక నైట్ అరౌండ్ 10 o'clock ఆ టైంకి అనమాట. అయినా కూడా పర్వాలేదు, ఆకలి బాగా వేసినప్పుడు చంపుకోకూడదు. అండ్ ఇప్పుడు పొద్దున్నే మళ్ళీ బ్రేక్ఫాస్ట్. నేను ఎప్పుడు ప్రోటీన్ బ్యాటర్ రెడీ చేసుకుంటాను కదా, శనగపప్పు, మినపప్పు, మెంతులు అండ్ పెసరపప్పు అండ్ బ్రౌన్ రైస్ వేసాను. అన్ని కలిపి ఇలా మిక్సీ వేసేసి సో దాంతో దోశలు వేస్తే చూసారు ఎంత బాగా వచ్చాయో. సో ఈ దోశ విత్ టొమాటో అండ్ పుదీనా చట్నీ అండ్ సొరకాయ చట్నీ. సో ఇది మధ్యాహ్నానికి ఆకుకూరలు రెడీగా పెట్టుకున్నాం, ఆకుకూరలు వండుకోవడానికి. గుమగుమలాడే సోయా పులావ్ చేసింది సుచి. మంచిగా ఆకుకూర అవి బాగేసింది, కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్